సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఇంటి ముందు కల్లాబ్ జల్లి రంగురంగుల అందమైన ముగ్గులు వేస్తుంటారు. ఇలా అందమైన ముగ్గులు వేసే వారి కోసం పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు స్థానిక బీజేపీ నాయకులు. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్న విధంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పండుగ జరుపుకుంటున్న మహిళలతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కోనసీమ జిల్లాలో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పండగ 10 రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. వివిధ పనులతో దూర ప్రాంతాల్లో పనులు చేస్తున్న వారందరూ కూడా, ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా ఇటు పండగ సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు 10 రోజులకు ముందే తమ సొంత ఊళ్ళకు వాలిపోతూ ఉంటారు. ఇక్కడ పిండి వంటలతో పాటు కొత్త అల్లుళ్ళతో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలన్నీ కూడా రంగురంగుల ముగ్గులతో కూడా ప్రతి ఇల్లు కూడా కొత్త అల్లుళ్ళతో కలకల్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆడపడుచులు అందరూ కూడా ఈ సంక్రాంతి 10 రోజులు కూడా ఇంటి ముందు ముగ్గులతో పాటు వివిధ కార్యక్రమాలతో పాటు హరిదాసులు, కోలాటాలు, వివిధ కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి అంతా కూడా సందడి వాతావరణంతో నెలకొంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు గోకవరంలో సంక్రాంతి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆడపడుచులు అందరూ కూడా ఈరోజు ముగ్గులు పోటీలతో పాటు హరిదాసులు, కోలాటాలు ఇలా వివిధ కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి, వారు ఏమేమి వంటలు చేస్తారనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ సంక్రాంతి యొక్క విశిష్టత, ఏమేమి వంటలు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? సంక్రాంతి అంటే రకరకాల పిండి వంటలు వండుతాము. కొత్త అల్లుళ్ళు కూతుళ్ళు అందరు ఇంటికి వస్తారు. భోగిపళ్ళు పోస్తాం పిల్లలకి. అందరం సెలబ్రేషన్ బాగా చేసుకుంటాం. ఎక్కడో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా సంక్రాంతి వస్తుందంటే కూడా హైదరాబాద్ వంటి మహానగరాలు కూడా ఖాళీ అయిపోతాయి. ఎక్కడ లేని అందరూ కూడా వలస పక్షుల్లాగా ఇటు మన తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఇటు సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఈరోజు ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా? ఈరోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. పొద్దున్న నుంచి భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు పోటీలు, కోడి పందాలు, పిండి వంటలు. పిల్లలందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. స్కూల్స్, కాలేజెస్ నుంచి, ఇంకా జాబ్స్ చేసేవాళ్ళు అందరూ వచ్చి చాలా బాగా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగా జరిగాయి. మార్నింగ్ నుంచి భోగి మంటలు, ముగ్గులు పోటీలు చాలా బాగా జరిగాయి. మొత్తం ఫ్యామిలీ అంతా ఒక్క చోట ఇలా గ్యాదర్ అయ్యి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటాము. ఇప్పుడు ఇయర్ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ అంతా ఒక్క చోట ఉంటే గ్యాదర్ అయ్యి మొత్తం ఇలా సెలబ్రేట్ చేసుకుని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అంటే సంక్రాంతి పండుగ అనగానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కోనసీమ జిల్లాలో ముగ్గులు పోటీలు కానించి ఇటు కోలాటాలు కానించి పిండి వంటలు కానించి చాలా సరదాగా ఈ పండగ 10 రోజులు కూడా చాలా ఆనందంగా గడుపుతారు. చాలా బాగా చేసుకుంటాము. బయట నుంచి వచ్చి ఇక్కడ మొత్తం అందరం మా బ్రదర్స్, సిస్టర్స్, కజిన్స్ అందరం కూడా వచ్చి కలుస్తాము సంక్రాంతి పండగకి. మొత్తం ఎక్కువ హాలిడేస్ 3 days కదా హాలిడేస్, సో వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. ముగ్గులు వేసుకుంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము, ఫుడ్ చాలా బాగుంటుంది, తింటాము పిండి వంటలు చేసుకొని. చాలా హ్యాపీగా ఉంది మొత్తం అందరం. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. మాకు ఇక్కడికి వచ్చి మా 2 districtsకి ఉభయ గోదావరి జిల్లాలకి మాకు ఇది చాలా ఇష్టం, చాలా ఇష్టమైన పండుగ. సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలే. ఎందుకంటే ఇటు కోనసీమ కానీ, ఇటు కాకినాడ, తూర్పుగోదావరి, ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు ఈ 5 జిల్లాల్లో కూడా ముఖ్యంగా సంక్రాంతి పండుగ అమరాన్ని అంటుతాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా కోడి పందాలకి ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ సంవత్సరం కూడా రైతులకి ధాన్యాలు కానీ అన్ని సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పంటలు పండడంతో కూడా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM TV, గోకవరం.